అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనం కాకరకాయ పకోడా తయారు చేద్దామండి. ఫస్ట్ దానికి కావాల్సినవి ఏమంటే కాకరకాయలు, కొద్దిగా ఫుడ్ కలర్ అండి, కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి, ఒక స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా నిమ్మకాయ రసం. ఇవండి మన కాకరకాయ పకోడా చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకోండి. అందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేద్దామండి. ఇప్పుడు మనం కాకరకాయలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాము. ఈ కాకరకాయ పకోడాకి వచ్చేసి చెక్కు తీయాల్సిన అవసరం లేదండి. కాకరకాయ వచ్చేసి సన్నగా కట్ చేసుకోవాలండి. మనం వీలైనంత సన్నగా పల్చగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ సైజులో ఉండాలి. పల్చగా కట్ చేసుకుంటే పకోడా అనేది మనకు బాగా క్రిస్పీగా వస్తుంది. కాబట్టి అన్ని కట్ చేసుకున్నాము. ఇలాగే పల్చగా కట్ చేసేసుకున్నాము. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అన్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. వచ్చేసి 150 గ్రాములు అండి. 150 గ్రాములు కాకరకాయ పకోడా తయారు చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం సాల్ట్ వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో వచ్చేసి ఇవన్నీ వేసేసుకుందాము. సాల్ట్ వాటర్లో వేస్తే ఏమవుతుందంటే చేదు అనేది కొద్దిగా తగ్గుతుందండి, ఎక్కువ చేదు లేకుండా. ఇలా మనం పూర్తి గట్టిగా ఒత్తకుండా కొద్దిగా పైన ఎలా అనుకుంటే కడిగేస్తే చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది. కాకరకాయలో 2 టైమ్స్ వాష్ చేశానండి. ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అండి, కారం 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్, సాల్ట్ తగినంత వేసుకొని కొద్దిగా వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలరు, చిన్న టీ స్పూన్ వచ్చేసి నిమ్మకాయ రసం వేసిన తర్వాత అన్నీ కలిపేసేద్దామండి. కొద్ది వాటర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ ఇలా తడుపుకోండి. మొత్తం ఒకటేసారి వేసేస్తే పిండి అనేది లూజ్గా అయిపోతుంది. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇందులో యాడ్ చేసేసి మొత్తం దీన్ని పట్టించేసేద్దాము. చూడండి ఇలా చేతనే కలపండి, ఈజీగా కలుస్తుంది, బాగా మొత్తానికి పట్టేసుకుంటుంది. ఇలా కలిపేసేయాలి. చూడండి మొత్తం కలిపేసాను. మూత ఉంచేసి జస్ట్ 2 మినిట్ అలా ఉంచేద్దాం, మొత్తం పట్టేసుకుంటుంది. మూత ఉంచుదామండి. కారం సాల్ట్ అవన్నీ అని బాగా పట్టేసుకుంటాయి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందాము. స్టవ్ వెలిగించి బాలు పెట్టి ఇలా ఆయిల్ వేద్దామండి. చూడండి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనం మిగిలితే నెక్స్ట్ మనం ఎప్పుడున్న కాకరకాయ వేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందండి. ఆయిల్ వచ్చేసి హీట్ ఎక్కనిద్దాము. కొద్దిగా వేసాను చూడండి ఆయిల్, ఎందుకంటే మనము చేదు ఉంటుంది కాబట్టి కాకరకాయ వేయించిన ఆయిల్ వచ్చేసి చేదు ఉంటుంది కాబట్టి అది దేనిలోకి వాడలేము కాబట్టి మనము కొద్దిగా వేసుకున్నాను. ఒకవేళ కొద్దిగా వేయాలి నెక్స్ట్ ఎప్పుడున్న కాకరకాయ వేసుకున్నప్పుడు దాన్ని వాడచ్చు. ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి. మనం ఒక్కొక్కటి ఇలా తీసి ఇలా వేసేసుకున్నాము. ఈ రైస్లోకి చాలా బాగుంటుందండి. టమాటా చారులకి, పప్పన్నంలోకి, ఎందులోకైనా బాగుంటాయి పకోడా. ఈవినింగ్ పూట స్నాక్స్గా తినడానికి కూడా బాగుంటాయండి. ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇవి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టద్దండి, మెత్తగా అయిపోతాయి. హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా వస్తాయండి, కొద్ది టైం అయితే పడుతుంది. ఇవైతే వేగిపోయాయండి. వీటిని వచ్చేసి పక్కకు తీసేసుకుందాము. నెక్స్ట్ మనము మిగతావి కూడా అలాగే వేసేసుకుందామండి. చాలామంది కాకరకాయ అనేది అవాయిడ్ చేస్తుంటారు కదండి. ఇలా చేసుకుంటే చాలా బాగా తింటారండి. ఇష్టంగా అడిగి మరీ చేయించుకొని తింటారు. చేదేమి ఎక్కువ లేదండి, జస్ట్ లైట్గా ఉంది. మామూలు కాకరకాయ అంటేనే చేదు కదా, మనం సాల్ట్ వాటర్లో కడిగేస్తాం కాబట్టి చేదేమి పెద్దగా లేదండి. పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇవి కూడా వేగిపోయాయండి. వీటిని వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము. ఫైనల్గా మనం కొద్దిగా కరివేపాకండి ఆయిల్ వేసేసి తీసేసుకున్నాము.
ఇందులో వేసేసుకుందామండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. టేస్ట్ మటుకు అదిరిపోయిందండి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకో మంచి రెసిపీతో మేము ముందుంటా అండి. అంతవరకు సెలవు. నమస్తే.